శ్రీ గురుభ్యో నమః. జ్యేష్ఠ శుద్ధ దశమిని గంగాదశమి, దశపాపహర దశమి అంటారు. ఈ రోజునే భగీరథుడు గంగా నదిని భూమి మీదకు తీసుకొని వచ్చాడు అని పురాణ కథము. కాబట్టి ఈ 10 రోజులు జ్యేష్ఠ శుద్ధ పాడ్యము నుంచి జ్యేష్ఠ శుద్ధ దశమి వరకు, లేదా జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు ఒక్కరోజైనా సరే గంగాదేవిని ప్రార్థించిన, గంగాదేవి స్తోత్రాన్ని చదివిన 10 రకముల పాపములు అంటే స్త్రీగమనము, సప్తవ్యసనములకు లోనగుట వంటి అనేక రకమైనటువంటి ఘోర మహాపాతకములను కూడా ఆ గంగమ్మ తల్లి తీసివేస్తుంది అని ప్రతీతి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 12 నామాలను స్మరించండి. ఈ 12 నామాలను ప్రతిరోజు కూడా స్మరిస్తూ ఎవరైతే స్నానం చేస్తారో వారు నిత్యము గంగా స్నానాన్ని చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. సమస్తమైనటువంటి పాపముల నుంచి కూడా విముక్తిని పొందుతారు. కాబట్టి ప్రతిరోజు కూడా వీటిని చదువుకోవచ్చు. ముఖ్యంగా ఈ జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు విశేషంగా చదువుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. నేను ఆ నామములను ఇప్పుడు మీకు చెబుతాను. నందిని నలిని సీత, మాలిని చ మహాపగా, విష్ణుపాదాబ్జ సంభూత, గంగా త్రిపదగామిని, భాగీరథి భోగవతి, జాహ్నవి త్రిదశేశ్వరీ. ఇవి 12 నామములు. వీటిని చదివితే ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే, స్నానకాలే పటే నిత్యం మహాపాతకనాశనం. మహాపాపములు కూడా నశించిపోతాయట. నందిని నలిని సీత, మాలిని చ మహాపగా, విష్ణుపాదాబ్జ సంభూత, గంగా త్రిపదగామిని, భాగీరథి భోగవతి, జాహ్నవి త్రిదశేశ్వరీ. శ్రీమాత్రే నమః. ప్రతిరోజు కూడా చదువుకుని గంగానుగ్రహంతో సమస్తమైనటువంటి పాపముల నుంచి, రోగముల నుంచి, వ్యాధుల నుంచి, యాది వ్యాధుల నుంచి విముక్తులై సమస్తమైనటువంటి భోగములను పొందెదరుగాక. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.